ఎన్ని అవస్థలు వాళ్ళు పడినప్పటికీ, ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు. ఎక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్లస్ ఉన్నా కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మెజారిటీ అయితే కనబడుతూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఎప్పుడు కూడా అంటే గతంలో కావచ్చు, మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఒక ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీలైనా కూడా ఈ తీవ్ర స్థాయిలో అంటే జూబ్లీ హిల్స్ లో వడ్డించినటువంటి శక్తులు ఎక్కడ కూడా అంటే చేయలేనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా వచ్చింది. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఏ పార్టీ కూడా అంత పెద్దగా ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యం లేదు. కానీ అక్కడ కంటోన్మెంట్ లో మాత్రం బీజేపీతో పాటు బీఆర్ఎస్ పోటీలో ఉన్నప్పటికీ మరొకసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అర్బన్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చేకూట్టినప్పటికీ గ్రేటర్ పరిధి కోసం మాత్రం అందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు, బీఆర్ఎస్ నే గెలిపించారు. అయితే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఖచ్చితంగా గ్రేటర్ ను పట్టు సాధించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ వ్యూహాలన్నిటి కూడా ఇప్పటికే పదును పెడుతున్నట్టు నేపథ్యంలో ఒకవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నిక, దాని తర్వాత వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టీం వర్క్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కావచ్చు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ కు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తూ ప్రచారం చేసింది. గత ప్రభుత్వ వైఫల్యాలను 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ కి చేసింది ఏంటి, ఎక్కడ చూసినా కూడా మురికి రోడ్లు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లడము, ప్రజలు కూడా దాని వైపు ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది.